హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వేదికగా నిన్న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో తెలంగాణ కేబినెట్, తెలంగాణ సీఎం తో సహా కీలకమైన కాంగ్రెస్ నేతలందరూ ఒకే వేదిక మీదకి రావడం, బల ప్రదర్శన చేయడం నిన్న ఒక అనూహ్యమైన పరిణామం. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇంత పెద్ద భారీ స్థాయి మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు వైఎస్ఆర్ చనిపోయిన 14-15 ఏళ్ల తర్వాత ఆయన బొమ్మను కూడా సహించలేని కాంగ్రెస్ ఒకసారి వైఎస్ నామస్మరణ చేయడానికి కారణం ఏంది? ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఇదే వేదిక మీద ఒక సంచలనమైన కామెంట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేంటంటే వైఎస్ షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయించి గెలిపిస్తాం, తాను పేపర్ లో చదువుతున్నట్టు ఒకవేళ కడప ఉప ఎన్నికలు కనుక వస్తే గల్లీ గల్లీ తిరిగి షర్మిలను రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే మళ్ళీ కాంగ్రెస్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 2084లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిందో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. సో ఇదే వేదిక మీద ఆయన వైఎస్ షర్మిలను కడప ఎంపీగా గెలిపించుకుంటాం, దానికోసం తాను అవసరమైతే గల్లీ గల్లీ గ్రామ గ్రామం తిరిగి ఓట్లు అడుగుతాను అని చెప్పి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నమాట. ఈ నేపథ్యంలో అసలు కడపకు ఉప ఎన్నికలు జరుగుతాయా లేదన్న సంగతి పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారా, దానివల్ల ఉప ఎన్నిక వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే రాబోయే కాలంలో కూటమి సర్కారుకు కాంగ్రెస్ పార్టీతో ఒక షో చేయాలన్నది మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇంత పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేస్తున్న ఈ కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చివేయడం, పెట్రోల్ పోసి కాలబెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఏ ఒక్క కాంగ్రెస్ కీలక నేత కూడా ఆ దుర్మార్గం గురించి, కూటమి సర్కారు దమన నీతి గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ నిన్న మాత్రం ఎగేసుకుని పోయి అందరూ ఇట్లా సంచలనమైన మాటలు, సంచలనమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. ఇకపోతే వైఎస్ షర్మిలది సింగిల్ పాయింట్ ఎజెండానా అన్నది ఒకసారి చూద్దాం. షర్మిల సింగిల్ పాయింట్ ఎజెండా అదేనా? ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు ఏమడిగినా ఏదోలా అక్కడికే వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో వైఎస్ షర్మిల వ్యవహారం అలాగే ఉంది. అన్నతో అన్ని బాగున్న నాళ్ళు, అన్న అంత మంచోడు లేడు, అన్నతో తేడా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లోనూ అన్న చెడ్డోడే. సరే, ప్రతి కుటుంబంలో ఏదో ఒక కలత ఉంటుంది, అన్నదమ్ములు అన్న చెల్లెల గొడవలు మామూలే. అందుకే ఈ విషయంలో జగన్ను షర్మిలను ఎవరిది తప్పుపడలేము. ఎన్నికల ముందు షర్మిల తనకు అంటూ ఒక బాట ఎంచుకుని ఆ దిశగా వెళ్లారు. అన్నను ప్రతి చిన్న విషయంలోనూ దుయ్యబడ్డారు, తూర్పారబడ్డారు, అంతా బాగుంది. ఎన్నికలు ముగిశాయి. షర్మిల ఇప్పుడు జస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అందువల్ల ఇప్పుడు షర్మిల చేయాల్సింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, రాష్ట్రం అంతా పార్టీని ఎలా బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్ళాలి, ప్రజల్లో తనకు తన పార్టీకి ఓ ఇండివిజువాలిటీ వచ్చేలా ఎలా చేసుకోవాలి, అధికార ప్రతిపక్షాలు అన్నింటినీ ఎలా సమాన దూరం మెయింటైన్ చేయాలి, ఇది కదా చేయాల్సింది. పాడిందే పాడరా అన్నట్టు తండ్రి సంతాప సభలో కూడా అన్న మీద మళ్ళీ అవే పాత విమర్శలు చేస్తే వినే వాళ్ళకు కొత్తదనం లేకపోగా వెగడుగా ఉంటుంది. తనకు అప్పగించిన డ్యూటీ అదే, అలా చేస్తేనే తనను సర్వైవ్ అవుతాననుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వెనక ఉండి కేవలం యాంటీ జగన్ ఫ్రమ్ ఓన్ ఫ్యామిలీ అనే ప్రాజెక్ట్ ను నడిపిస్తున్న వారు రేపు భవిష్యత్తులో పక్కకు తప్పుకుంటే షర్మిల పరిస్థితి ఏంటి? అలా తప్పుకోరన్న గ్యారంటీ లేదు. అలా తప్పుకుంటే షర్మిల రెండింటి సెంటర్ రేవడి అవుతారు కదా. భాజపాతో ఉన్న చంద్రబాబును విమర్శించాలా, జగన్ విమర్శించాలా, కాంగ్రెస్ కు శత్రువు భాజపా అనే ఎన్డీఏ కూటమిన జగన్ ఈ మాత్రం ఓనమాలు తెలియకుండా షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో సాధించేదేంటి ఆమెనే ఆలోచించుకోవాలని చెప్పి ఒక కథనం అనమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరుని మీద విపరీతమైన ద్వేషంతో ఆమె గతంలో చేసిన రాజకీయాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. కాకపోతే నిన్న వైఎస్ జయంతి సందర్భంగా ఇంత పెద్దగా బల ప్రదర్శన చేయడానికి కూడా రీజన్స్ ఏంటన్నది రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.